Audio Jungle. Audio Jungle. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే క్రియేషన్స్. నేనైతే ఈరోజు మగ్గం వర్క్కి కావాల్సిన వస్తువులన్నీ చూపిస్తున్నాను. నేనేం వాడతాను, ఇంకా ఏమేమి మగ్గం వర్క్ అవసరమో మెటీరియల్ అనేది నేను మీకు ఇలా చూపిస్తున్నా. ఇదైతే 18 నెంబర్ ఫ్రేమ్ అండి. ఇదే లాస్ట్ సైజ్ ఉంటుంది. ఫ్రేమ్లలో 16 నెంబర్ ఉంటుంది, 12 నెంబర్ ఉంటుంది. కానీ మనకు జాకెట్ మొత్తం నెక్ అనేది పడుతుంది 18 నెంబర్ ఫ్రేమ్ అయితే. సో ఇది తీసుకుంటే బాగుంటుంది మనకు నేర్చుకునే వాళ్ళకి. సో దీనికైతే స్క్రూ సిస్టమ్ ఉంటుంది. సో 18 నెంబర్ తీసుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్టాండ్ అండి. నేనైతే ఇది చేయించుకున్నాను. రెడీమేడ్ దొరుకుతాయి కానీ దానికి స్క్రూ సిస్టమ్ ఉంటుంది. అది చాలా ఇబ్బంది అనిపించింది నాకు. అందుకే ఇదేమో ఫ్రేమ్కి తగ్గట్టు చేయించుకున్నాను. ఇంకో ఇట్లా ఈజీగా పెడితే మంచిగా కూర్చుండిపోతుంది, తీయొచ్చు పెట్టొచ్చు, ఈజీగా ఉంది. స్క్రూ సిస్టమ్ అంటే అదంతా పెద్ద తలనొప్పి అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ అండి. మనం నేర్చుకునేటప్పుడు కోరా కాటన్ క్లాత్ తీసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం పర్ఫెక్ట్ అయినాక జాకెట్ల మీదకి మనం పట్టు బ్లౌజులు వేసుకోవచ్చు, మళ్ళీ కాటన్ సిల్క్ పైన వేసుకోవచ్చు. నేర్చుకునేటప్పుడు మాత్రం ఈ కోరా క్లాత్ మీద వేసుకుంటే చాలా మంచిగా వస్తుంది మనకు వర్క్ అనేది. ఇప్పుడు సూదులండి, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే నీడిల్స్. సో మనం ఐరన్ నీడిల్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా కూడా మస్తు రకాలు ఉంటాయి, స్టీల్వి గీల్వి, కానీ మనకై జారిపోతాయి స్టీల్వి. సో ఐరన్వి అయితేనే మనకి గ్రిప్ ఉంటుంది, కుట్టడానికి మంచిగా వస్తుంది. ఇలా కూడా పూసల సూది వేరే ఉంటుంది, దారం కుట్టడానికి సూదులు వేరేగా ఉంటాయి. సో ఐరన్వి తీసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ జెరీ థ్రెడ్ అండి. నేనైతే తిరుపతి కంపెనీవే వాడతాను. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. నేనైతే ఎక్కువ శాతం గోల్డ్, సిల్వరే వాడతాను కలర్స్. ఇప్పుడు ఇది వచ్చి వైర్ అండి. స్మూత్ ఉంటుంది. ఇది పూసలు కుట్టడానికి యూజ్ చేస్తారు. నేనైతే ఎక్కువ వాడను, జారిపోతూ ఉంటుంది ఇది. దీనికి బదులు కాటన్ థ్రెడ్డే బాగుంటుంది. నెక్స్ట్ ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్స్. ఇలా కూడా అన్ని కలర్స్ దొరుకుతాయి మనకి. ఇదేమో కాటన్ దారం అండి. పూసలు, జర్దోజీ అన్నీ కుట్టడానికి మనం యూజ్ చేసే కాటన్ దారము. సో పూసలలో మ్యాచ్ అయ్యే గోల్డ్ కలర్ తీసుకోవాలి. ఇవి లక్ష్మీ కాసులు అండి. కాసు బిళ్ళలు బ్లౌజ్కి వేసుకుంటాం కదా. ఇవి వచ్చేసి బేస్ అంటాము. ఇందులో స్టోన్స్ పెడతాం అన్నమాట. మనము స్టోన్స్ పెట్టి కుడతాము. కరెక్ట్ నార్మల్గా స్టోన్స్ అతకబెట్టడానికి రాదు. సో బేస్ పెట్టి అది కుట్టినాక స్టోన్స్ పెడితే గ్రిప్ అనేది ఉంటాయి, ఇంక ఊడిపోవు మనకి. సో ఇవి రెండు దానికి అన్నమాట. ఇదేమో స్టోన్ లేసు, పూసలు, షుగర్ బీట్స్ అంటాం కదా, గోల్డ్ కలర్ పూసలు. ఇవేమో ఇందులో కూడా కలర్లు ఉంటాయి. నేనేమో గోల్డ్ కలర్వి చూపిస్తున్నా మీకైతే. గోల్డ్ పూసలు ఇవి. పూసలల్లో ఇవేమో దొడ్డు పూసలు. ఇప్పుడు ఇవి చూపిస్తున్నా కదా, ఇవి దొడ్డు పూసలు అనమాట. లావు పూసలు మంచిగా ఉంటాయి. ఇవి కూడా బ్లౌజ్కి వేస్తే. ఇప్పుడు వచ్చి ఇవేమో గొట్టం పూసలు అంటాం మనము. గ్లాస్లో షైనింగ్ కొడతాయి, గ్లాస్ లాగా. గొట్టం పూసలు పొడుగుగా ఉంటాయి ఈ పూసలు వచ్చేసి. కుందన్స్ అండి. నేనైతే ఆర్డర్స్ వేస్తాను కాబట్టి బ్లౌజ్లకి అన్ని కలర్ కుందన్స్ ఉంటాయి నా దగ్గర. అన్ని కలర్స్ తెచ్చి పెట్టుకుంటాను నేను. అందులో కూడా షేప్స్ ఉంటాయి, రౌండ్ షేప్స్ ఉంటాయి, డ్రాప్ షేప్ ఉంటుంది, పెద్దవి, చిన్నవి. నా దగ్గర అన్ని రకాలు ఉన్నాయి. నేను మీకైతే ఇప్పుడు కొన్ని చూపిస్తున్నా. ఇవేమో పొడుగుగా ఉంటాయి జర. ఇవి మీడియం సైజు. ఇది కూడా ఆరెంజ్ కలర్వి. ఇవి కొంచెం లీఫ్ లాగా ఉంటాయి ఈ కుందన్స్ ఏమో. ఇవేమో ఇంకొంచెం పెద్దవి, డ్రాప్ షేపు, రౌండ్ షేపు. ఇవైతే జర పెద్దగా ఉంటాయి. ఇప్పుడు ఇవి చెమ్కీలు, సీక్వెన్స్ అంటాం కదా. ఇలా కూడా అన్ని కలర్స్ ఉంటాయి. నేనైతే ఇప్పుడు బ్లూ కలర్ చూపిస్తున్నా. దీంతో కూడా వర్క్ వేస్తే బాగుంటుంది బ్లౌజుల పైన. మగ్గం వర్క్లో దీంతో వేస్తాం మనము. ఇప్పుడు అద్దాలండి. అద్దాలు కూడా చిన్నవి ఉంటాయి, పెద్దవి ఉంటాయి. రౌండ్ చూపిస్తున్నా నేను. ఇలా కూడా రౌండ్, డైమండ్, స్క్వేర్ షేపు, డ్రాప్ షేప్ అన్ని షేప్స్ ఉంటాయి. మళ్ళీ ప్లాస్టిక్వి సపరేట్ ఉంటాయి, గ్లాస్వి సపరేట్ ఉంటాయి. ఇవేమో ప్లాస్టిక్వి. నా దగ్గర రౌండ్ షేపే ఉన్నాయి ఇప్పుడైతే, అందుకని రౌండ్ షేప్ చూపిస్తున్నా మీకు నేను. ఇవేమో పర్ల్స్ అండి, ముత్యాలు. ఇవి జర పెద్ద సైజువి. ఇవేమో చిన్న ముత్యాలు. ఇవి వచ్చేసి తెల్ల పూసలు అండి, బీడ్స్. ఇవి కూడా తెల్లవి. ఇందాక గోల్డ్ చూపించిన కదా, ఇవేమో వైట్ బీడ్స్.
ఇది వచ్చేసి జర్దోజీ. ఇందులో కూడా కలర్స్ ఉంటాయి. గోల్డ్, నేనైతే గోల్డ్ సిల్వరే వాడతాను. చాలా సెన్సిటివ్ ఉంటుంది ఇది, ఊరికనే సాగిపోతూ ఉంటుంది. ఇట్లా లాగితే సాగిపోతుంది. మెల్లగా కట్ చేసుకుంటా యూజ్ చేస్తాం దీన్ని మనం కుట్టేటప్పుడు. జర్దోజీ అంటాం దీన్ని వచ్చేసి. ఇవి కూడా పొడుగు పూసలండి. ఇవి ఒక రకమైన పూసలు, పొడుగుగా ఉంటాయి పూసలే ఇవి కూడా. ఇక గ్లూ, ఇది మనం అన్నీ అతకబెడతాం కదా స్టోన్స్ కుందన్స్, దానికి గ్లూ. ఇది వచ్చి టేపు, మనం ఏ జాకెట్ గొలుసుకోనికి మెజర్మెంట్స్కి. ఇదేమో మన ఇది మార్కర్. పైపింగ్ థ్రెడ్ అండి. పైపింగ్ థ్రెడ్తో బార్డర్స్ అవి కుట్టడానికి మగ్గం వర్క్లో యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి బటర్ పేపర్, మనం ట్రేసింగ్కి యూజ్ చేస్తాం. ట్రేసింగ్ పేపర్ అని కూడా అంటారు. అదే దాంతోనే ట్రేసింగ్ చేస్తాం జాకెట్ల మీద. ఇదేమో కార్బన్ అండి. కార్బన్ పేపర్, వైట్ కార్బన్ పేపర్ అంటే ఇస్తారు మనకి స్టేషనరీలా. ఇది పెట్టుకొని ఆ బటర్ పేపర్ పెట్టుకొని మనం డిజైన్ క్రియేట్ చేస్తాం. నేనైతే ఇప్పుడు చూపిస్తున్నా. ఇది ఒక చిన్న ఫ్లవర్స్ అండి. దీనిపైన వేసుకొని ఆ కార్బన్ పేపర్ పెట్టి వేస్తామన్నమాట జాకెట్ల మీద డిజైన్స్. నేనే వేస్తాను డిజైన్స్ అయితే. బయట వేయించుకుంటారు కొందరు, కానీ నేనే వేస్తాను. ఇది వచ్చేసి హ్యాండ్ డిజైన్, ఎలిఫెంట్స్ ఇంకా పికాక్స్ అయితే గీసి పెట్టుకుని ఒక జాకెట్కి వేద్దామని. మొత్తం మీద ఇదండి. సో మీకు మగ్గం వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేను నెక్స్ట్ క్లాసెస్లో నేర్పిస్తానండి. సో నా వీడియోస్ మిస్ కాకుండా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.